కళ్యాణ్ గారు మన మధ్యలో ఉన్నారు. 5-6 మాటలు మనకి జ్ఞాపకం చేస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు వినండి. సమయానుకూలంగానే కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయం ముందు మీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. వచ్చిన 10 బిడ్డను బట్టి 10 కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువైనా. వారిని ఎందు నమ్మకం ఉంచి ఉన్నారు ప్రభా. అందరూ బట్టి ఈ రోజునైనా ఈ మందిరానికి వచ్చారు. మరి వారికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం, వాక్యం ఏదైతే ఉందో వారికి అందించండి ప్రభా. మీ దాసులను ప్రభా, నేను నిలబడి వాక్యం చెప్తుండగా మాట్లాడే మాటలు మాకు ప్రభా, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో మాట్లాడుతుండగా మీరే సహాయం చేయండి. వాక్యం ఎవరు కూడా నైనా అశ్రద్ధగా వినకుండా తమ హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించి ఆత్మీయ మేలు ఈ లోకమందును పరలోకమందును వారు ఎల్లప్పుడూ జీవించేవారుగా సహాయం చేయండి ప్రభు, దయచేయండి. మరి గుడ్ ఫ్రైడే నాడు మీ వినబోయే వాక్యం బట్టి ప్రార్థిస్తుండగా ప్రభు మీరే సహాయం దయచేసి కృపణ దయచేయండి. ఇంకా రావాల్సిన వారిని రప్పించండి, మీ కృపణ దయచేయండి ప్రభా. మరి ఆదరించేంతవరకు మీరే తోడుకోండి, సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 28 నుంచి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానను చిరకతో ఇండియన్ యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఎన్ని మాటలు పలికారండి? అందరికీ తెలిసిందే. ఫస్ట్ మాట ఏంటి? మంచిది. రెండో మాట, మూడో మాట, నాలుగో మాట, ఓకే, ఐదో మాట తప్పి గురించున్నానని, ఆరో మాట సమాప్తమైనది, ఏడో మాట ఏంటి? ఏడో మాట పాస్టర్ గారు చెప్తారు. ఓకేనండి. 1, 2 మాస్టర్ చాలా చక్కగా వివరించారు. నిజంగా ఆది నుంచి ఎలా ఉందో చాలా బాగా చెప్పారు. మరి 3, 4 బ్రదర్ జేమ్స్ మరి అన్నయ్య చాలా చక్కగా, అంటే ప్రాక్టికల్గా కూడా ఏం చేయాలో చక్కగా వివరించారు. ఈ మాటలు వినే ప్రకారం జీవిస్తే కనుక చాలా ఆత్మీయ మేలు మనం పొందుకుంటాం. మరి 5, 6 మాటలు కూడా చక్కగా వినాలని కోరుకుంటున్నాం. అందరూ ఒకసారి ఈ మందిరంలోకి రావాలని కోరుకుంటున్నాను. అందరూ ఇక్కడే ఉంటున్నాం కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇక్కడే ఉంటాం కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది చెప్పాలి. మన మనసు ఎక్కడ ఉంటుంది? మీ మనసు ఎక్కడ ఉంటుంది మీకే తెలుసు. సో మీ మనసు ఎక్కడ ఉన్న ఈ మందిరంలో తీసుకురావాలని కోరుకుంటున్నాం. మరి దేవుడు మాటలు చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. దేవుడు ఎవరండి? గొప్పవాడు. చూడండి, 1 కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలండి. ఏమని రాస్తుంది అక్కడ? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు.
ఇక్కడ ఉన్న వారిలో ఎవరు ముందుగా ఉన్నారు? ఇక్కడ ఉన్న వారిలో ఎవరు పెద్దోళ్ళండి? ఎవరు ముందు పుడితే వాళ్ళే పెద్దోళ్ళు. మరి లోకానికి ముందు ఎవరున్నారు? లోకానికి మొట్టమొదట ఉన్నది ఎవరు? దేవుడు. అక్కడే ఇది రాసింది ఏంటి? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన్ని ఎవరు పుట్టించలేదు, దేవుణ్ణి ఎవరు పుట్టించలేదు. ఆయన ఉన్నాడంతే. ఎప్పుడు? ఈ భూమి పుట్టక ముందు నుంచే ఉన్నాడు ఆయన. ఎవరైనా? ఎవరు? దేవుడు. భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాడు. శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే భూమి ఎప్పుడు పుట్టిందో తెలుసా? భూమి 456 కోట్ల సంవత్సరాలు. చెప్పండి, మనకి ఎన్ని సంవత్సరాలు? మహా అయితే ఇక్కడ ఉన్నవాళ్ళు 70-80 అంతే. అంతేనా? ఎన్ని? 80 సంవత్సరాల మించి దాటిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను. ఉంటే మంచిది. మనకి ఎన్ని? 80 సంవత్సరాలు మహా అయితే. కానీ భూమి ఎప్పుడు పుట్టింది? 456 కోట్ల సంవత్సరాలు. చెప్పండి, ఒక కోటి అంటే ఎన్ని? ఒక కోటి అంటే ఎన్ని? 100 లక్షలు. ఎన్ని? 100 లక్షలు. లక్ష అంటే ఎన్ని? లక్ష అంటే ఎన్ని? 100,000. 1000 అంటే ఎన్ని? 10 వందలు. అర్థమైందండి? కోటి అంటే ఎన్నో? కోటి అంటే అర్థమైందా? కోటిని వివరించడానికి ఎంత టైం పట్టింది. మరి అలాంటిది భూమి ఎప్పుడు పుట్టింది? 456 కోట్ల సంవత్సరాల ముందు పుట్టింది భూమి. అర్థమవుతుందండి? 456 కోట్ల ముందు పుట్టిన భూమి. మరి దేవుడు ఎప్పుడు పుట్టాడు? ఇంకా దేవుడు ఎప్పుడు పుట్టుంటాడు? భూమి పెద్ద, మీరు పెద్దోళ్ళ? భూమి పెద్ద, మీరు పెద్దోళ్ళ? భూమే పెద్ద. భూమి పెద్ద, దేవుడు పెద్దడా? దేవుడే పెద్దడు. అర్థమైందండి? సో దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే అన్ని, ఏదైనా కానీ. మరి ఆయనతో పాటు ఎవరు ఉన్నారు అప్పుడు? చెప్పండి. అన్నిటికంటే ముందు ఆయన అక్కడే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చెప్పాలి. ఇది దేవుని వాక్యము, సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనం కూడా సత్య మార్గంలో ఉంటాం. అబద్ధాల వైపు, వ్యర్థమైన వాటి వైపు మనం ఉంటాం. సత్యము తెలుసుకుని సత్య మార్గంలో వెళితే ఆశీర్వాదం. ఓకేనండి? మరి అన్నిటికంటే ముందు ఉన్నది దేవుడు. మరి దేవుడు ఎన్ని సంవత్సరాల ముందు ఉన్నాడంటే అది ఎవరికి తెలియదు. అంతే కదా? భూమిని అయితే కొలిచారు, కానీ దేవుడు ఎప్పుడు ఉన్నాడు ఎవరికి? ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన అది మానవుడికి సాధ్యం కాదు. అటువంటి దేవుడు ఎవరి దేవుడు? మన దేవుడు. అదవుతుందండి? అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. 456 కోట్ల సంవత్సరాల ముందు పుట్టిన భూమి మీద మనం ఉంటున్నాం. మరి దేవుడు ఎప్పుడు పుట్టాడో కూడా మనకు తెలియదు. మరి ఆ దేవుడితో పాటు అప్పుడు ఎవరు ఉన్నారు? ఇంకొక ఇద్దరు ఉన్నారు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం. మందిరానికి వచ్చేటప్పుడు అందరూ బైబిల్ తీసుకుని రావాలి. ఓకేనండి? 1వ అధ్యాయం 2వ వచనం. పుస్తకాన్ని చదువు చూద్దండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఎప్పుడు సృష్టించాడు? 456 కోట్ల సంవత్సరాల ముందు భూమిని, ఆకాశాన్ని పుట్టించాడు. తర్వాత భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఎవరంటే అక్కడ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఏంటంటే అల్లాడుతుంది? ఏంటండి అది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే ఎవరు?
దేవుని ఆత్మ అంటే ఎవరు తెలీదా? ఎన్ని సంవత్సరాల నుంచి చచ్చిపోతున్నారు? దేవుని ఆత్మ అంటే తెలియదు ఇప్పుడు వరకు. తెలిసినా చెప్పట్లేదా? దేవుని ఆత్మ అంటే ఎవరు? మీరు చెప్పేవారు నిలగా అడిగితేనే ఉంటాను. సాయంత్రం 5 6 నిలగా ఉంటాను. చెప్పండి. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అర్థమైందండి? దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. అందులో పెద్ద ట్రిక్, పెద్ద సీక్రెట్ ఏం కాదు. అందువని కదా దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. సో దేవునితో పాటు ఎవరు ఉన్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఇంకొకరు ఉన్నారు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆది యందు ఏముందంట? వాక్యం ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎవరు? దేవుడు. ఓకే, ఆ వాక్యం ఎవరు అసలు ఇక్కడ? దేవుడు కరెక్టే. ఎవరు కరెక్ట్గా ఎవరు? ఆది యందు నుంచి ఉన్నటువంటి దేవుడా? ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? కిందకి రండి. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఇప్పుడు చెప్పండి, ఎవరో వాక్యం? అది ఎవరండి? యేసుక్రీస్తు. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు ఉన్నాడంట? ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడే ఉండే. ఇప్పుడు ఆది యందు ఎవరున్నారు? యేసుక్రీస్తు. అర్థమైందండి? సో ఆది యందు ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? దేవుడు, తండ్రి అయిన దేవుడు. 2 యేసుక్రీస్తు. 3 పరిశుద్ధాత్మ. ఇప్పుడు అర్థమైందండి? ఆది యందు ఎవరున్నారు? వీళ్ళ ముగ్గురే ఉన్నారు. మొట్టమొదట దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు ఉన్నాడు. కొలిసీలు రాసిన పత్రికలో చూపించినట్టుగా ఆయన దేవుడు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండిన వాక్యమే యేసుక్రీస్తు. ఆది కాండం 1:1 మీరు చూపించినట్టుగా దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఏం చేశారు? ఈ ముగ్గురు ఏం చేశారు? ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము. అక్కడ ఒక పాయింట్ గమనించండి. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? మన స్వరూపం ఉందా, నా స్వరూపం ఉందా? అక్కడ నా స్వరూపం ఉందా? మన స్వరూపం అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడా? తనకు తానే మాట్లాడుకుంటున్నాడా? ఇప్పుడు అది అర్థమైందండి? మన పోలిక, మన స్వరూపమందు మన పోలిక చెప్పున అంటే మన అంటే అక్కడ ఎవరో ఉన్నారు. దేవుడు అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేద్దామని దేవుడు అన్నాడంట. అక్కడ ఎవరో ఇద్దరు, అక్కడ ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఒకళ్ళే ఉంటే మన స్వరూపం అంటారా, నా స్వరూపం అంటారా? నా స్వరూపం అంటారు. కానీ మన స్వరూపం అన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవుడు. ఇప్పుడు అర్థమైందండి? ఆది యందు ఎవరున్నారు? దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవుడు. వీళ్ళ ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుని ఏమన్నారంటే, మనం ఏం చేద్దామంటే మన స్వరూపం చొప్పున మన పోలిక చొప్పున నరులను చేద్దామని ముగ్గురు మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని నరుని చేశారు. ఎవరిని చేశారు? ఆదాముని చేశారు. ఎన్నో రోజు? 6వ రోజు. మరి భూమి ఎన్నో రోజు? భూమి ఎన్నో రోజు అండి? 3వ రోజు. అవునా కదా?
ఈ జనరల్ నాలెడ్జ్ కాదు, ఇది బైబిల్లో ఉన్నదే. బైబిల్లో ఉన్నాయా జనరల్ నాలెడ్జ్కి వచ్చినాయి. మనం చెప్పే సైన్స్ పాఠాలన్నీ కూడా ఈ బైబిల్ నుంచి తీసుకున్న పాఠాలు ఇవన్నీ. ఓకేనండి. సో దేవుడు ఆదాముని చేశాడు, తర్వాత అవ్వని చేశాడు, తర్వాత భూమిని ఆకాశమును నరులను చేయకముందు ఇంకొకరు చేశాడు దేవుడు. అది ఎవరో చూడండి, కీర్తనలు 148. కీర్తన 148 నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. యెహోవాను స్తుతించడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించడి, ఉన్నత స్థలము నివాసులారా ఆయన స్తుతించడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించడి, పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించడి, యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను. ఎవరు ఆజ్ఞ ఇచ్చారంట? యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను. ఏంటవి? ఇప్పుడు నేను చదివిన పైన అన్ని పుట్టాయి. అందులో ఎవరున్నారు? 2వ వచనంలో చూడండి, ఆయన దూతలారా. ఎవరండి? ఆయన దూతలారా. దూతల గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఎందుకని దూతల గురించి తప్పనిసరిగా చెప్పుకోవాలంటే, ఈ భూమిని పుట్టించక ముందు దేవుడు ఎవరిని చేశాడంటే దేవదూతల్ని చేశాడు. ఎవరిని చేశాడండి? దేవదూతల్ని చేశాడు. తర్వాత దేవదూతల్ని చేసినప్పుడు అక్కడ కొంతమంది, ఎంతమంది దేవదూతలు చేశాడు? కొన్ని దేవదూతలు ఎంతమంది చెప్పండి? కొన్ని కోట్ల మంది దేవదూతల్ని దేవుడు చేశాడు. చేసిన తర్వాత అక్కడ యుద్ధం జరిగింది, కొంతమంది కిందకు వచ్చారు, అదంతా వేరే విషయం. వచ్చిన తర్వాత దేవుడు ఆదాముని అవ్వని పుట్టించాడు. పుట్టించిన తర్వాత ఆ దూతల్లో కొంతమంది దూతలు భూలోకానికి వచ్చారు. వాళ్ళు ఆదాముని అవ్వని మోసం చేసి సాతాను ఏం చేశాడు? పాపం చేసేలాగా చేశాడు. ఇప్పుడు అర్థమైందండి పాపం ఎలా వచ్చిందో? పాపం ఎవరి ద్వారా వచ్చింది? పాపం ఎవరి ద్వారా వచ్చింది? కరెక్ట్గా ఆలోచించి చెప్తే మీకు గిఫ్ట్ ఉంటుంది. అది పాపం ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి? పాపం ఎవరి ద్వారా వచ్చింది? సాతాను. ఎవరి ద్వారా వచ్చింది పాపం? సాతాను ఎవరు? దేవదూత. ఇప్పుడు అర్థమైందండి పాపం ఎలా వచ్చింది? ఇప్పుడు అర్థమైందా? పాపము సాతాను ద్వారా వచ్చింది. ఆ సాతాను ఒకప్పుడు దూత, పరలోకంలో ఉండే దూత భూలోకానికి వచ్చి మనుషులు కూడా పాపం చేసేలాగా ప్రేరేపించింది. సో పాపం అలా వచ్చింది. మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే నరకానికి వెళ్ళిపోతున్నాడు. పాపం చేసిన వాళ్ళు ఎక్కడుంటారు? పాపం చేసిన వాళ్ళు ఎక్కడుంటారు? నరకంలో ఉంటారు. సో మనుషులు నరకానికి వెళ్ళిపోతే దేవుడికి ఇష్టమా? దేవుడికి ఇష్టం ఉంటుంది. సో అందుకని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి పంపించాడు. సో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మత్తయి సువార్త 1వ అధ్యాయం, త్వరగా ముగించేస్తానండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. సో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపాలని నుంచి మనల్ని రక్షించడానికి వచ్చాడు. పాపం నుంచి రక్షించాలంటే ఏం చేయాలి? దేవుని రక్తం, పరిశుద్ధుని రక్తం చిందింపబడాలి. ఎక్కడ? సిలువలో. ఓకేనా? మరి యేసుక్రీస్తు రాకముందు పాపం చేసిన వారి పాపాలు ఎలా పోయి? హెబ్రీయులకు యేసుక్రీస్తు రాకముందు పాపం చేస్తే ఏ విధంగా పోయి? హెబ్రీయులకు 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములు అన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. అంటే ఏంటండి? యేసుక్రీస్తు రాకముందు ఏం చేసేవారంట?
బలుల్ని అర్పిస్తూ ఉండేవారు యేసుక్రీస్తు రాకముందు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 12వ వచనం, ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి చదవండి. అప్పటి శత్రువు. ఓకేనండి. సో యేసుక్రీస్తు రాకముందు ఏం చేసేవారంటే పాపములను తీసివేయలేని ఆ బలులను మాటి మాటికి అర్పిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఒక్క బలే మన పాపాలన్నీ కూడా ఏం చేస్తుంది? తీసివేస్తుంది. అక్కడ మాటి మాటికి బలులు అర్పిస్తూ ఉండేవారు యేసుక్రీస్తు రాకముందు. కానీ ఆ బలులు పాపాలు పోగొడతాయంటే ఎన్నటికి తీసివేయలేని ఆ బలులని పాపాలని అవి తీసేయలేవు. కానీ 12వ వచనంలో పాపం నిమిత్తం సదాకాలం నుంచి ఒక్క బలి, ఆయన ఒక్కసారి శిలువలో మరణం పొందితే సరిపోద్ది అనమాట. అప్పుడు మనిషి ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలు పోతాయి. ఎలా పోతాయి? 1 యోహాను 1:9. 1 యోహాను, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయరు. మనం ఏం చేయాలి? మన పాపాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎవరు పాపం చేయని వారు ఉన్నారు ఈ లోకంలో? ఎవరూ లేరు. అందరూ కూడా పాపము చేసిన వారు. సో పాపం చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మన పాపములను క్షమిస్తాడు. మన పాపాలు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మన పాపాలు క్షమించబడితేనే పరలోకం. పాపాలు క్షమించబడకపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అర్థమైందండి? సో 5వ మాట ఏంటంటే నేను తప్పికొనుచున్నానని. ఎందుకు దేవుడు తప్పికొనుచున్నాను అని చెప్పాడంటే లేఖనాల నెరవేరు. సిలువలో ఉండగా ఆయనకి 20 లేఖనాలు నెరవేరు. ఆయన సిలువలో ఉండగా 20 లేఖనాలు నెరవేరి. అందులో ఓ లేఖనం ఏంటంటే దప్పి కూర్చున్నాను. కీర్తనలు 69 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగరించారు. చాలండి. ఇది ఎవరు రాశారు? కీర్తనలు 69. కీర్తనలు 69 ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. ఏమని రాస్తున్నాడంటే అంటే ప్రవచనం ముందుగానే లేఖనాలు ముందే దావీదు గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దావీదు గారు ఎప్పుడు రాశారు ఆ మాట అంటే ఇంచుమించు 3000 సంవత్సరాల క్రితం. అర్థమైందండి? యేసుక్రీస్తు దేవుడికి దావీదుకి సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల గ్యాప్ అంటే 1000 సంవత్సరాల గ్యాప్. దావీదుకి యేసుక్రీస్తుకి గ్యాప్ ఎంతంటే 1000 సంవత్సరాలు. మరి దావీదు గారు రాసింది ఎప్పుడు ఈ మాట? 1000 సంవత్సరాల ముందే రాశారు. ఆయన యేసుక్రీస్తు వస్తాడు, ఆయనకి సిలువలో చిరకను త్రాగనిస్తారని చెప్పి దావీదు గారు ముందే రాశారన్నమాట. సో ఆ లేఖనాలు నెరవేరడం కోసం ఆయన ఏం చేశారంటే తప్పి కొనుచున్నానని చెప్పేసి ఆ లేఖనాన్ని నెరవేర్పు కోసం ఆయన ఆ మాట పలకడం జరిగింది. మరి చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 23. అంతటా బోళము కలిపిన ద్రాక్షరసం ఆయనకిచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. అక్కడ చూడండి 23వ వచనంలో ఏముంది? అంతటా బోళము కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరిగా ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. ఎందుకు పుచ్చుకోలేదంటే ఎందుకు తీసుకోలేదు? ఆయన మొట్టమొదట ఆయన తీసుకోలేదు, కానీ తర్వాత ఆయన అడుగుతున్నాడు ఏం కావాలని? దప్పి కూర్చున్నాను, నాకు కొంచెం దాహం వేస్తుంది, కొంచెం వాటర్ కావాలని చెప్పి అడుగుతున్నారు. కానీ దానికి ముందు ఆయన ఏం చేశారు? వాళ్ళు ద్రాక్షారసం ఆయనకి ఇచ్చారు, కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేదు. ఇది ఎన్నింటికి జరిగిందంటే
సిలువ వేయకముందు సిలువ వేయకముందు సిలువ వేయకముందు ఆయనకి ద్రాక్షారసం ఇస్తే ఆయన వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడంటే, జాగ్రత్తగా వినండి, మన దేవుడు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని చాలా పర్ఫెక్ట్గా చేయాలని మన దేవుడు ఉంటాడు. ద్రాక్షారసం ఇచ్చినప్పుడు ఎందుకు తాగలేదంటే అక్కడ దేవుడు, ఆ ద్రాక్షరసం ఎవరు తాగేవారంటే అక్కడ ఉన్న సైనికులు తాగేవారు. అక్కడ ఉన్న ద్రాక్షరసం, ఆ ద్రాక్షరసం ఎందుకు తాగేవారంటే, ఎందుకు తాగుతారు తాగేవాళ్ళు చెప్పండి? మందు తాగేవాళ్ళు ఎందుకు తాగుతారు? మందు తాగుతారు కదా వైన్ షాప్లో, అదే అడుగుతున్నాను. వైన్ షాప్లో మందు తాగేవాళ్ళు మందు ఎందుకు తాగుతారు చెప్పాలి? కిక్కు కోసం అంట, మాస్టర్ అన్నారు కిక్కు కోసమని. ఇంకా చెప్పాలి చెప్పాలి మందు ఎందుకు తాగుతారు? ఎందుకండి? బాధలన్నీ మర్చిపోవడానికి. ఇంకా మందు ఎందుకు తాగుతారు ఏంటండి? మత్తుగా నిద్రపోవడానికి. ఇంకా చెప్పాలి. ఇప్పుడు చెప్పినవన్నీ కరెక్టే, అవునే కదా? మన యేసుక్రీస్తు దేవుడు కూడా ఇవ్వాలి, వాళ్ళు ఇస్తుంది కూడా అదే. మీకు అర్థమవుతుందండి? సిలువ వేయకముందు ఆయనకి ఇచ్చింది కూడా అదే. తాగండి అని చెప్పి యేసుక్రీస్తుకి ఇస్తుంటే ఆయన తాగుతాడా? తాగుతాడండి దేవుడు? ఎందుకు తాగడు? మన వాళ్ళు చెప్పినట్టుగా తాగితే ఏమొస్తుంది? మత్తు వస్తుంది, బాధలు మర్చిపోతాం, ఇంకా నిద్ర వస్తుంది. మరి యేసుక్రీస్తు దేవుడు నిజంగా సిలువేకి ముందు అది తీసుకుని ఉంటే అప్పుడు దేవుడికి ఏం రావాలి? దేవుడికి ఏం రావాలి? మత్తు వస్తుంది, ఇంకా నిద్ర వస్తుంది. నిద్ర వస్తే సిలువ ఎవరు మోస్తారు? మీకు అర్థమవుతుందండి ఇక్కడ పాయింట్? దేవుడు ఎందుకు తాగలేదు తెలుసా? అది చేదుగా ఉంటుంది. చేదుగా ఉండే ద్రాక్షరసం అది. ద్రాక్షరసం తాగినట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూసారా? తాగినట్టు ఫస్ట్ టైం తాగిన వాళ్ళు అయితే ఇంకా బాగా ఇస్తారు. తాగినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఎలా ఇస్తారు? చాలా చేదుగా ఉంటుంది. నేను ఎప్పుడు తాగలేదండి, తాగుంటే ఇంకా బాగా చెప్పేవాడు మీకు. ఓకేనా? సో అది చేదుగా ఉంటుంది, బాధలు మర్చిపోతారు. కానీ దేవుడు వచ్చింది ఎందుకు ఈ లోకానికి? మన పాపాల నిమిత్తం బాధలు అనుభవించడానికి వచ్చాడు. అర్థమవుతుందండి? మన పాపాల కోసం ఆయన బాధలు అనుభవించడానికి వచ్చాడు. ఇప్పుడు ద్రాక్షరసం తాగాడంటే ఆ బాధలన్నీ ఏమైపోతాయి? పోతాయి. కానీ బాధలు పోకూడదు. ఆయన బాధపడాల్సిందే. నేను బాధపడాల్సిందే. ఎవరి కోసం? మీకోసమే. ఇక్కడ కూర్చునే మీకోసమే ఆ రోజు ఆయన ద్రాక్షరసం తీసుకోలేదు. అర్థమవుతుందండి? తాగేవచ్చు, బాధను మర్చిపోవచ్చు. సిలువలో ఆయన ఏం చేయొచ్చు? అలా నిద్రపోవచ్చు. కానీ అలా చేయలేదు ఆయన. ఆ బాధలు అనుభవించాలని లేఖనాలు నెరవేర్పు ఉంది కనుక ఆ బాధలు అనుభవించుకుంటూ ద్రాక్షరసం నాకు వద్దు పక్కన పెట్టండి అని చెప్పి ఎంత కష్టమైన నష్టమైనా ఈ గొల్లగూడలో ఉన్న ప్రజల కోసం నేను తాగను అని దేవుడు ఆ రోజే చెప్పాడు. ఎవరి కోసం? మన ఊరు కోసం, మన కోసం. ఆ రోజు ఆయన ద్రాక్షరసాన్ని వద్దు అని చెప్పాడండి. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన త్రాగితే నెరవేర్పు అవదు, లేఖనాల నెరవేర్పు అవదు. ఆయన రక్షకుడు అవ్వలేడు. ఆయన రక్షకుడు అవ్వలేడు. పాపాలు తీసివేయడానికి అధికారం ఒకే ఒకరికి ఉంది. ఎవరికది? యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. యేసుక్రీస్తు రక్తానికి మాత్రమే ఉంది. ఆయన ఆ రోజు అది త్రాగేస్తే బాధలు పడ్డారు. బాధలు పడకపోతే లేఖనాల నెరవేర్పు ఉండదు. లేఖనాల నెరవేర్పు జరగకపోతే ఆయన రక్షకుడు అవ్వలేడు. ఆయన రక్షకుడు అవ్వకపోతే మనకి రక్షణ లేదు. పరలోకానికి ఎంతమంది వెళ్తారు? చేతులు ఎత్తండి, త్వరగా చేతులు ఎత్తాలి. పరలోకానికి ఎంతమంది వెళ్తారు? త్వరగా ఎత్తాలి. తర్వాత ఇంకో ప్రశ్న ఉంటుంది, ఆ ప్రశ్న కూడా ఎత్తాలి. పరలోకానికి ఎంతమంది వెళ్తారు?
ఒకటి, ఇంకా ఎవరు ఎత్తట్లేదు అంటే అందరూ ఎక్కడికి వెళ్తారు? 2, 3. చెప్పండి త్వరగా టైం లేదు, ఇంకా 10 నిమిషాలే ఉంది. 1, 2, 3 ముగ్గురే ఎత్తారు. ముగ్గురే పరలోకానికి వెళ్తారని నమ్మకం ఉంది. 4, 5 చాలా తక్కువ మందికి ఉంది. ఇప్పుడు నరకానికి ఎంతమంది వెళ్తారు చెప్పండి, చేతులు ఎత్తండి. నరకానికి ఎంతమంది వెళ్తారు? ఎత్తాలి చేతులు. చూడండి, మీరు వెళ్తే పరలోకానికి వెళ్ళాలి, లేదంటే నరకానికి వెళ్ళాలి. మధ్యలో ఉంటానంటే దేవుడు ఏం చేయడు, వెనక నుండి ఒకే ఒక తన్ను తంతాడు అంతే. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. 459 కోట్ల సంవత్సరాల ముందు పుట్టిన భూమి మీద మనం ఉన్నాం. భూమి మనకన్నా పెద్దది. ఈ భూమిని పుట్టించింది ఎవరు? దేవుడు. దేవుడు గొప్పడా మనం గొప్పడమా? దేవుడే గొప్పడు, మనం గొప్పడం ఏంటి? మరి ఆ దేవుడు కనీసం ఒక 5 నిమిషాలని టైం ఇస్తున్నారా? ఉదయం ఒక 5 నిమిషాలని టైం ఇస్తున్నారా? ఎంతమంది ఉదయం బైబిల్ చదువుతున్నారు? నేను ఎప్పుడు అడుగుతాను ప్రశ్న, ఎందుకంటే జీవితాలు మారేది బైబిల్ చదవడంలోనే. మీరు బైబిల్ చదివితే జీవితం మారిపోతుంది. తెలుసా విషయం మీకు? నా జీవితం మారిందంటే బైబిల్ చదవడం వల్ల, నా జీవితం మారిందంటే ప్రార్థన చేయడం వల్ల. నాకు ఎవరు ఏమీ చేయలేదు, కేవలం దేవుడు మాత్రమే ఈ స్థితిలో నిలబెట్టాడు. ప్రార్థన చేయండి. దేవుడు అంటే చాలా చిన్న విషయం కాదు, దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు కనుక తన కాళ్ళు, తన పాదాలను కనుక భూమి మీద పెట్టాడంటే మనందరం ఏమవుతుంది తెలుసా? మీకు అందరికీ ఫుట్బాల్ తెలుసు కదా, ఫుట్బాల్ తండుతారు, ఫుట్బాల్ ఆటలో తెలుసా? దేవుడు కావాలంటే భూమిని అలా తన్నగలడు. అలా తన్నితే ఏమవుద్ది? మనం ఎక్కడ పడతాం? ఎక్కడో పడతాం. ఎక్కడ పడతాం కూడా తెలియదు మనకి. కానీ మనకి ఒక క్లారిటీ ఉండాలి, పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అనేది ఒక క్లారిటీ ఉండాలి మనకి. సో దేవుడు ఆ విధంగా మార్కు సువార్తలో దేవుడు అందుకని దాన్ని తాగలేదనమాట. మరి తాగిన తర్వాత ఎందుకు తాగాడంటే లేఖనాల నెరవేర్పు. దావీదు గారు 3000 సంవత్సరాల క్రితమే రాశారనమాట. ఇలా జరుగుతుంది, యేసుక్రీస్తు దేవుడు వస్తాడు, ఆయన తప్పుకొనుచున్నాను అని అంటాడు అని ముందుగా రాశాడు. కాబట్టి ఆ మాట కోసం ఆయన తాగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు మనిషా దేవుడా? యేసుక్రీస్తు మనిషా దేవుడా? మనిషి అని కొంతమంది అంటున్నారు, దేవుడు అని కొంతమంది అంటున్నారు. మనిషా దేవుడు కరెక్ట్గా చెప్తే నేను ఎదరికి వెళ్ళిపోతాను. దేవుని కుమారుడు మనిషి రూపంలో వచ్చాడు. అక్కడ యేసుక్రీస్తు దేవుడా మనిషా? చాలా చక్కగా చెప్పాలి ఆన్సర్. యేసుక్రీస్తు అక్కడ దేవుడు, అదే విధంగా మనిషి, రెండు నక్కడ. మరి రాత్రి నుంచి భోజనం చేయకపోతే దాహం వేస్తుంది ఇదా? రాత్రి నుంచి భోజనం చేయలేదు అనుకోండి, మీరు దాహం వేస్తుంది ఇదా? ఏంటి ఏం చేయకపోయినా అలా కూర్చున్నా దాహం వేస్తుంది, అవునా కదా? అలా కూర్చుంటే దాహం వేస్తుంది. కానీ ఆయన రాత్రి నుంచి కొడతానే ఉన్నారు, రాత్రి నుంచి కొడతానే ఉన్నారు, ఉదయం 6 గంటల నుంచి కొడతానే ఉన్నారు. ఆ రక్తము కారుతూనే ఉంది. ఓకేనండి, రక్తం కారుతూనే ఉంది, ఆయన కొడతానే ఉన్నారు. ముళ్ళ కిరీటం గుచ్చారు, అరచేతులతో కొట్టారు, ఉమ్ము వేశారు. సిలువ చాలా బరువు ఉంటుంది, ఆ సిలువ మోయడం చాలా అంత ఈజీ కాదు, చాలా బరువు ఉంటుంది. ఆ సిలువను మోయించారు. మరి ఇన్ని చేసిన దేవుడికి కొంత దాహం ఏదా? దాహం వేస్తుంది లేదా? అందులో న్యాయం ఉందా లేదా? కానీ అయినా కూడా ఆయన తాగలేదు. ఎందుకని తాగలేదంటే ఈ గొల్లగూడలో ఉన్నటువంటి మన కోసం ఆయన తాగలేదు ఆ రోజు. సో తర్వాత ఎందుకు తాగాడంటే లేఖనాల నెరవేర్పు కోసం తాగాడు. తాగిన తర్వాత 6వ మాటకి వెళ్ళిపోదాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యేసు చెరగపుచ్చుకుని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. సమాప్తమైనది ఏంటి? సమాప్తమైనది అది కరెక్ట్. ఆయనకి అప్పగించిన ప్రతి పని కూడా నేను చేశాను, నా పని
ఇక్కడతో అయిపోయిందని చెప్పేసి ఆయన సమాప్తమైనదని చెప్పి చెప్తున్నాడు. అంటే నేను సిలువలో రక్తము కార్చాను, ఇప్పుడు నా రక్తము మనుషుల పాపాలను ఏం చేస్తుంది? క్షమించేస్తుంది. ఆయన ఇప్పుడు రక్షకుడు అయిపోయాడు. ఎప్పుడైతే ఆయన సిలువలో రక్తం కార్చాడో రక్షకుడు అయిపోయాడు. ఇంకా పని అయిపోయింది. ఇంకా అందుకని ఆయన ఏం చెప్తున్నాడు? సమాప్తమైంది, ఇంకా అయిపోయింది. దేవుడు నేను ఈ లోకానికి వచ్చిన పర్పస్ అయిపోయింది, నేను కంప్లీట్ చేస్తాను, నా పని అయిపోయింది. ఇక నేను రక్షకుడిని. మీరు క్షమించమని అడిగితే నేను క్షమిస్తాను, మీరు పరలోకానికి వెళ్తారు. మరి మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి? మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. ఈ లోకానికి ఎందుకు వచ్చారు? క్లారిటీ లేదు. అది ఈ లోకానికి ఎందుకు వచ్చాం మనకే తెలియదు, ఏదో అలా వచ్చేసాం అంతే. అంతేనండి. యేసుక్రీస్తు వచ్చాడంటే ఒక అర్థం ఉంది, మనిషి పాపాలు. మరి మనం కూడా వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది. అది దేవుడిని అడిగితే చెప్తాడు. ప్రభా ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను, నన్ను ఎందుకు పుట్టించావు అని దేవుడిని అడిగావనుకో, దేవుడు చెప్తాడు. మనం అడగం కదా. కనీసం 2 నిమిషాల ప్రార్థన కూడా చేయండి. మీరు కావాలంటే ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి ఫోన్లో అలారం పెట్టుకుని ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకసారి మీ అలారంలో మీ సమయం ఎంత అయిందో ఒకసారి గమనించండి. ఎంత అవుతుందో తెలుసా? ఎంత ప్రార్థన చేస్తారో తెలుసా మీకు రోజు? ఒకసారి ఇంటికి వెళ్ళి చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసే ముందు అలారం పెట్టుకుని ప్రార్థన చేసిన తర్వాత అలారం తర్వాత ఎంతసేపు చేసామో ఒకసారి చూడండి. 5 నిమిషాలు కూడా ఉండదు ప్రార్థన. మీకు కావాలంటే ఇది నిజం, మనకి గంటల తరబడి చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. కానీ నిజంగా అక్కడ చూస్తే 5 నిమిషాలు కూడా ఉండదు. నేను చాలాసార్లు చేశాను కాబట్టి నాకు అర్థమవుతుంది. అలారం పెట్టుకుని చేసి తెగ చేసేవాడు ప్రార్థన, తీరా చూస్తే అక్కడ 5 నిమిషాలు కూడా అయ్యేది. సో 1 నిమిషం ప్రార్థన చేసినా చాలు. ఈరోజు 1 నిమిషమైనా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయని వారు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. మిమ్మల్ని పుట్టించింది ఆయనే. మరి యేసుక్రీస్తు దేవుడు వచ్చి ఎందుకు వచ్చాడంటే సిలువలో ప్రాణం అర్పించడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ సమయంలో గొల్లగూడలో ఒకరిని సిలువ వేస్తాం అన్నారు అనుకోండి, ఎవరు ముందుకు వస్తారు? ఎవరు ముందుకు వస్తారు చెప్పండి? గొల్లగూడెంలో ఇప్పుడు గొల్లగూడ పాపంతో నిండిపోయిందండి. ఇప్పుడు గొల్లగూడ మీద దేవుడు చాలా కోపంగా ఉన్నాడు. ఓకేనా? మన ఊరు మీద దేవుడు కోపంగా ఉన్నాడు. రేపో మాపో శిక్షించడానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు ఒకళ్ళు సిలువ వేస్తే, మీ ఊరి నుంచి ఒకళ్ళు సిలువ మోస్తే, సిలువలో ప్రాణం ఇస్తే పాపాలు నేను ఆపేస్తాను అన్నాడు అనుకోండి, ఎవరు వస్తారు చెప్పండి? సిలువ ఎవరు మోస్తారు? ఒకళ్ళు. ఇంకా ఎవరు మొయ్యరా? ఎవరు మొయ్యరు సిలువ? ఆ పక్కడి గురించి నేనెందుకు మోస్తానండి? అదే కదా, అవునే కదా. అసలు వాళ్ళ గురించి నేను చచ్చిపోవడం ఏంటి? అసలు వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? అదే కదా మనకు వచ్చే ఆలోచన. ఫస్ట్ నిజం చెప్పండి, మన మనసులో వచ్చే ఆలోచన అదే కదా. అసలు ఊరందరూ తప్పు చేస్తే నన్ను సిలివేడు వేడు మీరు అని అడగరా? గ్యారెంటీగా అడుగుతాడు. కానీ మన దేవుడు అలా అనలేదు. యేసుక్రీస్తు దేవుడు అలా అనలేదు. వీళ్ళందరూ పాపం చేస్తారు, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు అని దేవుడు అంటే, పక్కనున్న యేసుక్రీస్తు దేవుడు పక్కనే ఉన్నాడు కదా ముందు. ఆయన అన్నాడు, నేను వెళ్తాను, నేను సిలువ మోస్తాను, నేను ప్రాణాలు ఇస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు ముందుకు వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? మనందరి కోసం వచ్చాడు. అది ప్రేమ అంటే. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు. మనం ఎలా ప్రేమించుకుంటామో ఎదుటి వాళ్ళని కూడా అలాగే ప్రేమించాలి. ఎవరు సిలువ వేస్తానంటే ఎవరు చేతులు ఎత్తలేదు. నిజంగా వేయరు కదా, అయినా ఎత్తాలి కదా. మీరు నిజంగా వేసేస్తామేంటి? ఆయన కనీసం మాట వరుస కూడా చేయట్లేదు ఎవరు. అంటే నిజంగా వేసేస్తారు. అది వెరీ గుడ్.
నిజంగా చెయ్యొద్దు అబద్ధమని మన డాక్టర్ గారు చెప్తున్నారు. నిజమే, కరెక్టే. దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి అబద్ధాలు ఆడకూడదు. నిజమే, అది కరెక్టే. ఓకే, అంటే మీకు లేదు లోపల, అది రావాలి. పక్క వాళ్ళ కోసం బతకాలి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. పక్క వాళ్ళ కోసం బతకాలి. ఎప్పుడు మన స్వార్థం కాదు. స్వార్థం అని అనుకోడు. స్వార్థం అనేది కూడా ఒక విగ్రహారాధన అని గత ఆదివారం నేను చెప్పాను. స్వార్థం కూడా ఒక విగ్రహారాధన. అది ఎక్కడ ఉంటుంది? స్వార్థం హృదయంలో ఉంటుంది. స్వార్థం అనేది ఎక్కడ ఉంటుంది? హృదయం. మన పాపం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. మన హృదయంలో పాపం ఉంటే మనం ఏం చేయాలి? పాపాన్ని క్షమించమని దేవుడిని అడగాలి. అప్పుడు ఆయన క్షమిస్తాడు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళిపోతాం. చాలా సింపుల్, చాలా సింపుల్. ఇది యేసుక్రీస్తు రావడం వల్ల మనకి చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు క్షమాపణ జస్ట్ మోకాళ్ళేసి ప్రభువా నా పాపాలు క్షమించంటే సరిపోతుంది. క్షమించేస్తాడు, మీరు పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ మోకాళ్ళు కూడా ఏమి, అంతే కదా. మళ్ళీ చేస్తాం. ఎదుటి వాళ్ళని ప్రేమించండి. ఎదుటి వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి. స్వార్థంగా ఉండడం మానేయండి. పక్క వాళ్ళు బాగుపడితే దాన్ని ఏమంటారు? అసూయ. అసూయ కూడా విగ్రహారాధన. నేను ఆల్రెడీ చెప్పాను, 18 విగ్రహారాధన ఉన్నాయని చెప్పి గత వారం చెప్పాను. అసూయ కూడా విగ్రహారాధన. అది కూడా మన హృదయంలో ఉంటుంది. పక్క వాళ్ళ గురించి అసలు ఆలోచించకండి. ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. వాడికి అది ఉంది నాకు ఇది లేదు, వీడికి ఇది ఉంది నాకు ఇది లేదని ఎప్పుడు కూడా అనుకోకండి. మన లైఫ్ మనది. గత సంవత్సరం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, మన జీవితం ముందుకు వెళ్తుందా లేదా, మన పిల్లలు అభివృద్ధి చెందుతున్నారా లేదా, మన పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, మన పిల్లలు బాగా సంపాదిస్తున్నారా లేదా, మనం బాగా సంపాదిస్తున్నామా లేదా, మన ఇల్లులు కట్టుకుంటున్నామా లేదా, మనం వాహనాలు కొనుక్కుంటున్నామా లేదా, మన ఇంట్లో ఏసీ ఉందా లేదా, మన ఇంట్లో బెడ్ ఉందా లేదా, మన ఇంటికి సీలింగ్ ఉందా లేదా. ఇదే ఆలోచనతో ఉండాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. పక్కింటోట్లో ఏముంది, ఆడింట్లో ఇది ఉంది, ఈడింట్లో ఇది ఉంది, అది కాదు. మన ఇంట్లో ఉండాలన్నీ. అదే సమృద్ధి. దేవుడు ఫలించమని చెప్పింది అదే. ఫలించండి. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు. మనం ఎందుకు వచ్చామంటే ఫలించడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఫలించడానికి. ఫలించడం అంటే అభివృద్ధి చెందడానికి వచ్చాం. గత సంవత్సరం ఎలాగ ఉన్నాము, ఇప్పుడు అలాగే ఉంటే ఏంటి ఉపయోగం? ఉపయోగం ఏముంది? మనం వచ్చిన దానికి ఉపయోగం ఏముంది? గత 5 సంవత్సరాల క్రితం మన ఇల్లు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంటే ఏం ఉపయోగం? ఉపయోగం లేదు. మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, అవసరాలు తీర్చుకోవాలి. అదే ఫలింపు. సో ఆ ప్రకారంగా ఏంటంటే ఇంకా చాలా చెప్పాల్సిన వాక్యం ఉంది. సో సమయం కాబట్టి నేను ముగిస్తున్నానండి. సో ఆ ప్రకారంగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ లోకానికి వచ్చింది వ్యర్థం చేయకుండా దేవుడు మరి ఆ సిలువను వ్యర్థం చేయకుండా మన కోసం వచ్చాడు కాబట్టి మరి కొంతమంది దేవదూతలు పరలోకంలో నుంచి కిందకి పడినప్పుడు కొంతమంది దేవదూతలు ఆల్రెడీ బంధింపబడ్డారు. కొంతమంది దేవదూతలు ఈ లోకంలో తిరుగుతున్నారు. ఎలా తిరుగుతున్నారు? దేవుడికి వ్యతిరేకంగా కొంతమంది దేవదూతలు తయారయ్యారు కదా, అది తెలుసండి మీకు? దేవుడికి వ్యతిరేకంగా కొంతమంది దేవదూతల పైన తయారయ్యారు తెలుసా? ఆ తయారైన దేవదూతల్లో సపోజ్ 1,000,000 మంది అనుకుందాం. 1,000,000 మంది దేవదూతలు దేవుడికి వ్యతిరేకంగా తయారయ్యారు. ఉన్నది కొన్ని కోట్లాది మంది ఉన్నారు దేవదూతలు, కానీ అందులో 1,000,000 మంది దేవుడికి వ్యతిరేకంగా తయారయ్యారు. ఎందుకంటే ఆ దేవుడి సీటు నేను తీసుకోవాలని లూసిఫర్ అనుకున్నాడు. కానీ దేవుడు అన్నీ తెలుసు కాబట్టి లూసిఫర్కి టైం ఇచ్చాడు. లూసిఫర్ మాట వినలేదు కాబట్టి ఆ దూతలకి లూసిఫర్ ఏం చేశాడంటే కొంతమంది దేవదూతలు తన వెనకాల వేసుకుని దేవుడి మీద పన్నాగాలు పన్నాడు. సో పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు దేవుడికి వ్యతిరేకంగా తయారైన కొన్ని కోటి మంది దేవదూతల్ని దేవుడు పరలోకంలో నుండి ఎక్కడికి గెంటేశాడు? భూలోకానికి గెంటేశాడు. ఆ 1,000,000 మంది దేవదూతల్లో 50 లక్షల దేవదూతల మంది, సగం ఎంత? 50 లక్షలు. 50 లక్షల దేవదూతలు ఆల్రెడీ బంధింపబడ్డారు. ఎక్కడ బంధింపబడ్డారు?
ఇది ఒకటి చూపించి ముగించేస్తాను. యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇది ఒక్కటి చదివి ముగించేస్తాను. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినములు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. చూడండి, మళ్ళీ చదువుతాం చూడండి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక దేవదూతలుగా చేసాడు వాళ్ళు, కానీ నిలుపుకోలేదు. తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. కొంతమంది దేవదూతలు ఏం చేశాడంట? బంధించి భద్రం చేశాడు. మరి మిగతా 50 లక్షల మంది ఎక్కడున్నారు చెప్పండి? మిగతా 50 లక్షల మంది ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఎబిసి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎబిసి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలి అనగా మన పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఏంటండి? దురాత్మల సమూహం ఎక్కడ ఉందంటే ఇప్పుడు అది ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. కొంత దురాత్మల సమూహం ఇక్కడే ఉంది, ఇక్కడే తిరుగుతుంది, ఈ భూలోకంలోనే తిరుగుతున్నాయి. కొన్ని దేవదూతలు బంధింపబడ్డారు, కొన్ని దేవదూతలు చెడిపోయిన వాళ్ళు సగం మంది బంధింపబడ్డారు. చెడిపోయిన వాళ్ళు సగం మంది ఇక్కడే తిరుగుతున్నారు. మనుషులు కూడా అంతే. చనిపోయిన వాళ్ళు కొంతమంది బంధింపబడ్డారు, కొంతమంది ఎక్కడ ఉన్నారు? భూలోకంలో ఉన్నారు. చనిపోయిన వారు ఎక్కడ ఉన్నారు? నరకంలో ఉంటారు, లేదంటే పరదేశంలో ఉంటారు, పాతాళంలో ఉంటారు, లేదంటే పరదేశంలో ఉంటారు. మిగతా కొంతమంది ఇక్కడ ఉన్నారు. సో మీరు పరదేశికి వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా అనేది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలోనే ఉంది. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకుని మీ పాపాలు కనుక ఉంటే, పాపాలు ఒప్పుకుంటే, మరి ఆయన యేసుక్రీస్తు రక్షకుడు కాబట్టి ఆయన పాపాలు తప్పకుండా క్షమిస్తాడు. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.